పట్టాదారు పాస్బుక్లు పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డబ్బప్రసాద్ గారికి, ఈ కార్యక్రమాన్ని చేసిన గౌరవనీయ ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారికి, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎత్తుకోట తాతాజీ గారికి, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశ స్వామి గారికి, రామలక్ష్మణ్కి, చెన్నా గారికి, నారాయణ గారికి, అదేవిధంగా రాఘవ్ గారికి, కాశీ గారికి, సుబ్బరాజు గారికి, పుల్లాబాబి గారికి, ఈ కార్యక్రమంలో ఇచ్చినటువంటి కుటుంబ నేతలందరికీ, అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. దాదాపు 63 సంవత్సరాల క్రితం ఈ గ్రామం సర్వే చేయబడింది. అప్పటి నుంచి హద్దులు ఎవరెవరు ఎక్కడో కూడా తెలియకుండా ఎన్నాళ్ళు సర్వే అడిగినా చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. గత ప్రభుత్వంలో తప్పుడు తడంగా ఉన్నటువంటి పరిస్థితి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టి ఎక్కడ కూడా ఏమైనా వివాదం ఉంటే కోర్టు కూడా వెళ్లకుండా దానికి అధికారులు నిర్ణయిస్తాం, మా ఇష్టం మా రాజ్యం అనే విధంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం భూమిని కైంకర్యం చేసే పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో దాని మీద ఒక రాజముద్ర అనేది ఉండడం అనేది సహజం. ఏదైనా గవర్నమెంట్ ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్దే, మనంతా లీజ్దారులు. ఏ నిమిషంలో అయినా సరే ప్రభుత్వం ఏదైనా స్వాధీనం చేసుకోవచ్చు. దానికి ఇవాళ చూసుకుంటే ఆ పట్టాదారు పాస్బుక్ల మీద రాజముద్ర అనేది ఉండాలి ఎక్కడున్నా భారతదేశంలో. కానీ దానికి డిఫరెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నవ్వో ఏడుపు అర్థం కాకుండా ఫోటో వేసి దాన్ని చాలా మందికి ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా మంది అప్పుడు క్వశ్చన్ చేశారు, మా నాన్న నాకిస్తే నీ ఫోటో ఏంటారు బాబు, తీసే నువ్వు ఈ దరిద్రాన్ని చూడలేకపోతావు అని. కానీ అప్పుడున్న ప్రభుత్వం యొక్క అరాచక పరిపాలనకి ఎవరు కూడా భయపడి మాట్లాడలేకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అలా కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఫస్ట్ సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి భూమి ఎవరైనా కనుక ఆక్రమిస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఎవరి భూమిని వాళ్ళకి వచ్చే విధంగా చేసిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుందని మీకు తెలియజేస్తాను. ఆ పాస్బుక్లు మీరు ఈరోజు ప్రభుత్వం ద్వారా ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా సరిహద్దు రాళ్ళతో సహా ఇవాళ ప్రభుత్వం భద్రపరిచి ఎవరి భూమిని వాళ్ళకి చెప్పి తగులు లేకుండా ఇవాళ పోలీస్ స్టేషన్లో చూడండి నో ఎఫ్ఐఆర్ పరిస్థితి తీసుకొచ్చామంటే ఇదివరకు అన్ని గొడవలే, బ్యానర్ల దగ్గర గొడవలు, పార్టీల దగ్గర గొడవలు. ఇవాళ అదేం లేదు, గెలిచే వరకే మనం పార్టీలు చూసాం, గెలిచిన తర్వాత అభివృద్ధి చూసాం. ఈ గ్రామంలో వైసీపీ నాయకులు కూడా ఉండొచ్చు, కానీ ఎప్పుడు మనం వెళ్ళిన పోలీస్ స్టేషన్లో పెట్టించలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కానీ గత ప్రభుత్వాలు అలా కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే బీజేపీని కొంత కన్సిడర్ చేసి వెళ్ళండి, పైన అంటున్నారుగా తోలు తీసేస్తారండి. కానీ ఉన్నవాళ్ళు ఇద్దరిని మాత్రం తోలు తీసేయండి. కానీ మనం అన్ని అది పట్టించుకోదలుచుకోవచ్చు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ 11లో మిగిలేరు. మనం అలాంటి తప్పు చేయకూడదు, ప్రజల్లో విశ్వాసం పొందాలి, ప్రజలు మనకు గెలిపించారు, మనం ఖచ్చితంగా ప్రజా సేవకులుగా ఉండాలని ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఏదైనా ఇలాంటి విలేజ్ వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు మనం స్వయంగా తెలుసుకోవాలని మీ ఎమ్మెల్యే మీకోసమైన కార్యక్రమాన్ని మనం పెట్టుకుని అందరినీ కలిసి ఏర్పాటు చేయడం. ఇవాళ ప్రభుత్వం సజావుగా సాగుతూ ఉంటాయి, సంక్షేమాలు ఇస్తూ ఉంటాయి. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ తీశారు, ఎందుకు తీశారో వాళ్ళకే తెలియదు. లేదా రైతుకి ఇవాళ డ్రోన్ కూడా ఇచ్చాం మనం, అదేవిధంగా ట్రాక్టర్లు ఇస్తూ ఉన్నాం, మరి వ్యవసాయ పనిముట్లు కూడా మళ్ళీ ఇస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు అలాంటివి ఏమి లేవు. మరి డబ్బులు ఏమైనా తెలియదు, లక్షలాది కోట్లు అప్పులు చేశారు, అంతకన్నా ఎక్కువ సంక్షేమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళు గంగమ్మ జాతర గుర్తుకొస్తుంది, వాళ్ళకి రఫా గుర్తుకొస్తుంది, లేకపోతే మీరు ఇంట్లో ఉంటే మేము బయటికి లాగా పొడిచేస్తాం అంటున్నారు. అలా భయపడడానికి ఎవరు ఇక్కడ రెడీగా లేరు. ఇక్కడ ఉన్నది కూటమి, పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మీరు మీ మీ బెదిరింపులకి అధికారులు కానీ మేము కానీ జరిగే పరిస్థితి లేదు. మీరు ప్రజల్లో విశ్వాసం చూడకూరండి, ప్రజల్లో తిరగండి. తప్పు చేసామనే భావన మీలో ఉంటే వాళ్ళ తప్పులు చేసాం సరిదిద్దుకుంటామని చెప్పండి. ప్రజల సొమ్ములు ఏమైనా లూటీ చేస్తే ఆ డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టండి. అది మానేసి ఇప్పుడు రూలింగ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే బెదిరించేస్తారు. మొన్నటిదాకా బెదిరించారు, ఇప్పుడు రూలింగ్లో ఉన్న ముఖ్యమంత్రి గారు చేస్తున్నాడు. ఒక పెద్దమంది చూశారు గారు మీరు ఏం మాట్లాడుతున్నాడు, జోగి రమేష్ అని ఒకరు మాట్లాడుతున్నాడు, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నాడు. రాష్ట్ర పరిపాలన సజావుగా సాగకూడదు, కన్ఫ్యూజన్లో చేయాలి, రాంగ్ ట్రాక్ పట్టించాలి. ప్రజలు కూడా వివాదాల వైపు చూసే విధంగా అభివృద్ధిని చూడకుండా చేసేటువంటి ప్రయత్నం వైసీపీ పార్టీ యొక్క మెయిన్ లక్ష్యం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతూ ఉంది, కేంద్రం మనకు పూర్తిగా సహకరిస్తూ ఉంది. దాదాపు 33,000 కోట్లని ఇవాళ రిలీజ్ చేశారు. దాన్ని
వాళ్ళ క్యాన్సర్ ఔషధాలు చాలా కాస్ట్లీ అని చెప్పి ఎక్కువ మంది ఈ కెమికల్స్ వాడటం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు, ప్లాస్టిక్ ను వాడటం వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, నిర్వేదలు అయిపోతున్నారు ధనవంతులు కూడా అనే ఆలోచనతో క్యాన్సర్ ఔషధాల మీద కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన రాయితీలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎంఎస్ఎంఈలు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుని దానికి కూడా మనకు రాయితీలు ఇవ్వడం జరిగింది. రైతులు కోకో పండించడానికి, అదేవిధంగా కొబ్బరి కానీ వీటికి కూడా సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. 155 కోట్ల రూపాయలు ఆమె కూడా అందించడం జరిగింది. ప్రభుత్వం నిరంతరం మనం రైతుకి ఏం చేసాం, సామాన్యుడికి ఏం చేసాం, రైతు కూలీకి ఏం చేసాం, ఎంప్లాయీకి ఏం చేసాం, వృద్ధులకి ఏం చేసాం అనే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇవాళ మీరు మాట్లాడి భాష ఏమన్నా బాగుందా అని అడుగుతుంది. అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంది మీరు చూశారు కదా, ఎలాంటి భాష అంటే అది అసలు ఎక్కడ కూడా మనం వెళ్ళలేదన్నమాట. ఒక ముఖ్యమంత్రిని అలా తిట్టుంటే ఇదివరకు అయితే పోలీసులు ఈడ్చుకుంటే వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం. కానీ ఇవాళ సుమోటో కట్టవలసిన పరిస్థితుల్లో కానీ పోలీసులు దాని మీద స్పందించబోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు అంతా వెళ్ళి అంబటి రాంబాబు గారు దాడి చేయడం అది కరెక్ట్ కాదు. దాడి చేయమను అని మనం సమర్థించాం. కానీ అలాంటి పరిస్థితి తీసుకురావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం మాట్లాడితే చిన్నపిల్లలు కాదు, మీరు ఏది మాట్లాడితే అదే మాట్లాడతారు మళ్ళీ. కాబట్టి అది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు ఇవాళ వాళ్ళ బాస్ తీరు కానీ ఇవాళ వెంకటేశ్వర స్వామి ఏదైతే లడ్డూని మనం ఎంతో పవిత్రంగా, ఎవరైనా లడ్డూ ఇస్తే చెప్పులు తీసి దండం పెట్టుకుని తింటారు ఏ మతస్థులైనా కానీ. అలాంటిది వాళ్ళు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ కలిపి పామాయిల్ లో పాటు 2 లక్షల లీటర్ల కెమికల్స్ ను వాడి దాదాపు 2,333 కోట్ల అఫీషియల్ మనీ లూటీ చేశారు. సరే, ఇదంతా ఎందుకు చేస్తారు అంటే అసలు ఆ హిందువుల దేవుడు వాళ్ళే కాపాడుకోలేరు, ఇంకా మీరేం చేస్తారు అనే అర్థం వచ్చేలాగటువంటి పరిస్థితి తీసుకొస్తే అయితే ఆయన ఊరుకోడు కదా. కలియుగ దైవం మిమ్మల్ని 11 చేశారండి. మీరు 11 అయింది, చెట్టుకోకడం పట్టుకోకడం జైల్లో ఉన్నారంటే కారణం ఇవాళ మీరు చేసిన ఆ నెయ్యి కానీ, విగ్రహాల పగగొట్టడంలో కానీ, రథాలు తగలబెట్టడంలో కానీ ఇలాంటి పనులు చేయడం వల్ల మీరు ఎప్పుడైనా మారండి, కర్మఫలం అనుభవించండి. కర్మ అనేది ఎవరిని వదలదు. ఇదివరకు ఎప్పుడో ఇక్కడ తప్పు చేస్తే పైకి తీసుకెళ్ళి అక్కడ యమలోకంలో నూనెలో వేపుతారండి, వరకు ఇక్కడే వేపేస్తారు, మిమ్మల్ని ఫ్రై చేసేస్తారు. కాబట్టి జరుగుతూ ఉంది, ఇంకా బుద్ధి రాలేదు మీకు. జరిగితే తప్పేంటి, లేదా దాంట్లో గొడ్డుకోవు కలవలేదు. ఎన్డీడీబీ సంస్థ ఇచ్చింది, దీంట్లో గొడ్డుకోవు కలిసిందని వాళ్ళు సిట్ ఇచ్చింది. అసలు పాలు లేకుండా నెయ్యాలి ఇచ్చారు మీరు. ఇక్కడ రైతులు చాలా మంది ఉన్నారు, ఎవరిని ఒకసారి లేచి చెప్పండి, పాలు లేకుండా నెయ్యి ఇవ్వగలమా, పెరుగు లేకుండా నెయ్యి ఇవ్వగలమా, అసలు పాడి లేకుండా డైరీ లేకుండా నెయ్యి ఇవ్వగలమా? ఈ బోలేబాబా సంస్థకి రూట్ క్లియర్ చేసి అలాంటి 2-3 సంస్థలు తీసుకొచ్చి వాళ్ళకేమో రాసుబాట వేసి వాళ్ళ ద్వారా ఏళ్ళ డబ్బు సంపాదించి వెంకటేశ్వర డబ్బులు లూటీ చేసినటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం చూశారు. దానికి కర్మఫలం అనుభవిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి సిగ్గు రాకుండా ఈ రోజు మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ మేము వచ్చేస్తాం, మీ సంగతి చూసేస్తాం, ఏ అధికారిని బతకనివ్వం, రా చూద్దాం. నువ్వు రావడం అనేది కలగను, పడుకో ఇంట్లో, కలగని పడుకో, కానీ నువ్వు మొత్తం అనేది మళ్ళీ జరిగే పని కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలను భయపెట్టడానికి, అధికారులు భయపెట్టడానికి మీరు చూశారు కదా, 170 సీట్లు, వైజాగ్లో ప్రమాణ స్వీకారం, ఇవన్నీ మీరు విన్నారు కదా. అదే రకమైన ఉదాహరణ జరుగుతూ ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రజలకి మేము అండగా ఉంటాం, కూటమి అండగా ఉంటాం. అధికారులు ఎవరైతే నమ్మి ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం. ఎవరో మిమ్మల్ని చేసేది ఏం లేదు, వాళ్ళు రానే రారు. అసలు ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటారు, బయట ఉంటారు, ఆయనకే తెలియదు. చట్టం ఆయనే రాసినట్టు ఎన్ని కేసులు ఉంటాయి ఇవాళ ఆయన మీద. ఆ కేసుల్లో ఏ జడ్జిమెంట్ వస్తుందో ఈయనే చెప్పేస్తున్నాడు, నేను మన పాదయాత్ర చేసేస్తాను, టైం షెడ్యూల్ ఇచ్చేస్తున్నాడు. అంటే కోర్టు అంటే లెక్కలేదు, ధర్మాసనం అంటే లెక్కలేదు, జ్యుడిషియల్ అంటే లెక్కలేదు. నేనే రాజు నేనే మంత్రి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వస్తి పలికారు రాష్ట్ర ప్రజలు అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం మరొక 10 సంవత్సరాలు ఏళ్ళకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఖాతాలో డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది కాదని అడుగుతా ఉన్నా. కోకో రైతుకి
రూపాయలు అప్పుడే అయిపోతే 300 ఇప్పుడే అయిపోతుంది. దానికి ప్రభుత్వం కొంత నష్టపరిహారం కూడా నష్టం చెల్లించి దానికి 500 రూపాయల తూకం రైతులకు ఇచ్చింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తా ఉంటే ఓ పక్కన మీరు విమర్శలు చేయడం, రాష్ట్రపతి పాలన కావాలంటాం. మీరైతే దోచేస్తేనే ఎవరు మాట్లాడకూడదు. సుధాకర్ అనే డ్రైవర్ని, సుధాకర్ అనే డాక్టర్ని మాస్కులు లేవుంటే కొట్టేసినా ఏం మాట్లాడకూడదు, చంపేసినా ఏం మాట్లాడకూడదు. అప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఈ రాష్ట్రానికి అక్కర్లేదు. సుబ్రహ్మణ్యం అనే కార్ డ్రైవర్ని ఎమ్మెల్సీ తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు లా అండ్ ఆర్డర్ విఘాతం లేదు. మా అక్కని కాపాడమని ఒక కుర్రోడు తెనాల్లో మా ప్రాణాలు కాపాడండి, మానాన్ని కాపాడమంటే వాళ్ళు పెట్రోల్ వేసి దానం చేసిన వ్యక్తిని అప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ అక్కర్లేదు. ఇలాంటి ఎన్ని సంఘటనలు ఎన్నో చూసాం మనం. వివేకానంద రెడ్డి గారు సొంత చిన్నాన్ని చంపితే మాట్లాడుకోలేనటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి, పట్టించుకోలేటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. కన్న తల్లికి ఇవాళ ఇంట్లో ఉంచుకోలేని పరిస్థితి నీది డబ్బు కోసం. చెల్లికి బట్టలు కూడా పెట్టలేని పరిస్థితి. పండగ పిలిచి నువ్వు రాష్ట్రాన్ని వెళ్తాను, నా అక్క చెల్లెలకి పసుపు కుంకుమ పెడతాను, మట్టి గాజులు ఇస్తాను అంటే బంగారం గాజులు తీసుకుంటావు నువ్వు. కాబట్టి ఇలాంటి మాజీ ముఖ్యమంత్రిని మళ్ళీ ఎన్నుకుంటే ఏమవుతా మీరు కూడా ఆలోచన చేయాలి. పథకాలు తీసుకున్న వాళ్ళు ఇంట్లో ఉండి ఏం మాట్లాడరు, పథకాలు రానట్టు బయటకు వచ్చి గొడవ చేస్తాం. ఈ ప్రభుత్వం రోడ్లు వేస్తే రోడ్లు వేసిన వాడు ఏం మాట్లాడటం, రోడ్లు లేని వాళ్ళు వచ్చి మాకు రోడ్లు లేని వాళ్ళు అడుగుతారు. అది సైన్యం. మనిషి బతుకున్నంత కాలం, సృష్టి ఉన్నంత కాలం ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి, ప్రతి కుటుంబానికి అవసరాలు ఉంటాయి. ఈ అవసరాల కోసమే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటాం. మీరు ఎన్నుకున్నప్పుడు మీ వాణిని మేము సభలో వినిపించాలి. అక్కడి నుంచి డబ్బు తెచ్చి మీకోసం పని చేయవలసిన బాధ్యత ఉంది. అంటే ఒకే రోజు అయిపోద్దంటే 5 సంవత్సరాలు నిద్రమత్తులో జోగినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ 5 సంవత్సరాలు కనీసం గొంతులు కూడా పోర్చినటువంటి అసమర్థులైన వాళ్ళు మళ్ళీ రోడ్లు ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం ఎలా ఉంది, గత సీఎం ఎలా ఉన్నాడు, ప్రజల మధ్యకి రావాలంటే భయం. చుట్టూ పరదాలు కట్టును కానీ బయట రాలేని పరిస్థితి నీది. చెట్లు ఉండేది పచ్చగా కనపడకూడదు, మొత్తం కొట్టేయాలి. బిల్డింగ్లు ఉంటే పడగొట్టేయాలి. ఇలాంటి మాజీ సీఎం మళ్ళీ వచ్చేస్తానంటే మీరు తలకాయ టీవీలు చూస్తున్నారంటే నాకే సిగ్గేస్తా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, మంచి నాయకులు ఎన్నుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమిని ఆశీర్వదించాలి, చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించాలి, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని 2047 రోజుకి బ్రహ్మాండమైన ఎలాంటి ఉచ్చి దశలోకి వెళ్తుందో మీరు చూడొచ్చు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నిర్ణయాలతో ప్రపంచ దేశాలన్నీ మనం వెనకబడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆయన గురించి. కానీ భారతదేశ ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరి దగ్గర సెలవు తీసుకుంటారు.